హలో మై డియర్ హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ రిలేటెడ్ టు కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్, సెల్ఫ్ కేర్ అండ్ మోర్. అండ్ ఎస్, అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఏంటంటే నేను సాటర్డే రోజే వ్లాగ్ షూట్ చేయాల్సింది, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ క్రిష్ ఉన్నాడు కాబట్టి. అండ్ లాస్ట్ వీడియో కూడా నేను సండేనే షూట్ చేశాను అనమాట. సో ఈ వీడియో కూడా సండే అరౌండ్ 4 PM స్టార్ట్ చేశాను షూట్ చేయడము. యాక్చువల్గా ఏంటంటే ఏకాదశి అనగానే పండుగలన్నీ కట్టుకొని ముందుకు వచ్చేస్తుంది అనేసి అంటారు కదా. ఎస్, ఫెస్టివల్ సీజన్ తొందరలోనే రాబోతుందన్నమాట. ఇప్పటి నుంచి చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి. తర్వాత నేను కూడా సో ఎక్సైటెడ్ ఈ జర్నీలో మంచి మంచి వ్లాగ్స్ మీతో షేర్ చేయడానికి. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇది వచ్చేసి సండే ఈవినింగ్ 4 PM. యాక్చువల్గా ఇంట్లో ఎవరు లేరనమాట. క్రిష్ తర్వాత మా హస్బెండ్, అత్తయ్య అందరూ బయటికి వెళ్ళిపోయారు. సో నేనైతే కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఇంట్లో చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. యాక్చువల్గా నాకు చాలా డేస్ నుంచి బ్లాక్ కాఫీ తాగాలని ఉందన్నమాట. బట్ అదేంటంటే ఇది నేను రెగ్యులర్ బేసిస్ మీద తాగను. ఎప్పుడైనా ఒకసారి అలా నాకు ఐఎమ్ నాట్ కాఫీ లవర్ ఆర్ చాయ్ లవర్, బట్ నా మూడ్ ఎప్పుడైనా కొంచెం కొంచెం హెడేక్గా ఉన్నప్పుడు, లేదా ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ ఇట్ సో పీస్ అన్నప్పుడు నేను తీసుకుంటాను అనమాట. సో ఇది బ్లాక్ కాఫీనే, బట్ నేనేంటంటే అందులోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి. సో ఇది ఆల్మోస్ట్ 2 to 3 times అంతే తాగాను అనమాట. సో అగైన్ ఇప్పుడు ఫస్ట్ టైం తాగుతున్నాను కదా చాలా డేస్ తర్వాత. మొత్తం కంప్లీట్గా బ్లాక్ కాఫీ అంటే తీసుకోలేను అన్నట్టుగా కొంచెం కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ ఫ్రోతర్తో చేసుకుంటున్నాను అనమాట. సో ఇది యాక్చువల్గా ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 350 or 400. చాలా బాగా వర్క్ చేస్తున్నాను అనమాట. డెఫినెట్లీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఎస్, ఇవాళ వీడియోలో నేను రెగ్యులర్గా చేసుకునే కొన్ని పనులు మీకు చూపిస్తూ మీతో కొన్ని టిప్స్ అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ షేర్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నన్ను మా ఫ్రెండ్ రీసెంట్గా ఒకరు అడిగారు, అదేంటంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు అనేసి. సో దానికి రీజన్ ఏంటి, డబ్బులు సంపాదించాలనా లేకపోతే ఫేమస్ అయిపోవాలని ఏమన్నా యూట్యూబ్ స్టార్ట్ చేసావా అన్నట్టుగా అడిగారనమాట. బట్ నేను యాక్చువల్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ రీజన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే, నేను క్రిష్కి 2 months డెలివరీ అయిన తర్వాత 2 months ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ December 31st, 2024. సో 2025 స్టార్టింగ్ అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత చాలా సర్కమ్స్టెన్సెస్లో నేను దాన్ని రన్ చేయలేకపోయాను సక్సెస్ఫుల్గా, బికాస్ బాబు ఉన్నాడు. తర్వాత కొన్నిసార్లు నాకు సపోర్ట్ కూడా లేకపోయేదన్నమాట. సో దానివల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. అండ్ ఎస్, ఇక్కడ రీజన్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి దేర్ మైట్ బి డిఫరెంట్ రీజన్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో కొంతమందికి ఫేమస్ అవ్వాలని ఉంటుంది, ఇంకొంతమందికి మేబీ దే వాంట్ మనీ, ఇంకొంతమందికి వాళ్ళకున్న స్కిల్ని చూపించుకోవాలి అన్నట్టు కూడా ఉంటుంది, ఇంకొంతమందికి ఇట్ ఫీల్స్ లైక్ హాబీ. సో అది చేసినప్పుడు వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్, హ్యాపీనెస్ వస్తుంది అన్నట్టు చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 4 categories నేనేంటంటే, యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నాకు అంటే ఒక రిలాక్సేషన్ కావాలి. నేను ఫుల్గా పోస్ట్ మార్టం డిప్రెషన్లో ఉన్నానప్పుడు, క్రిష్ డెలివరీ అయిన తర్వాత 2 months అప్పుడు. సో ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు తెలిసి నా డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి నేను ఎప్పుడూ ఖాళీగా లేను, జాబ్ చేస్తున్నాను, ఏదో ఒకటి. ఐ వాజ్ నాట్ ఇన్ హోమ్ అట్ ఆల్. సో ఒక్కసారిగా సడన్గా నేను డెలివరీ అయిపోయి అలా ఒక రూమ్లో బంధించేసి, సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి నేను బయటికి రావాలి. సో అప్పుడు నాకున్న ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే యూట్యూబ్ అనమాట. సో నేను అప్పుడు రీసెర్చ్ చేశాను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. బట్ నాకు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్
యూనో థాట్స్ లైక్ దేని మీద చేయాలి, ఏ కంటెంట్ తీసుకోవాలి, ఏ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా ఐ వాజ్ లైక్ బ్లర్, బట్ స్టార్ట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఒక హాబీ లాగా తీసుకుందామని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఇప్పుడు నాకు చాలా ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనం కష్టపడి పని చేస్తున్నామంటే ఎవరికైనా మనీ కావాల్సిందే కదా. సో ఇప్పుడు నేను కూడా ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి ఏదో ఒక రోజు నాకంటూ ఒక మంచి పేరు, నేను యూట్యూబ్ నుంచి అర్న్ చేయాలి అనే ఒక తపన నేను ఇప్పుడు నాలో సెలెక్ట్ చేసుకున్నాను. ఐ మీన్ టు సే అంటే కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్. సో వీటన్నిటిలో నేను ఎక్స్పర్టా అంటే కాదు, జెన్యూన్లీ ఐ సే కాదు. నేను ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటూ ఉన్నానమాట. సో ఇది కెన్ బి ఎనీథింగ్ అండి. అంటే ఈవెన్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ మీకే నేర్పిస్తుంది అనమాట కాలం. సో అలానే నేను కూడా ఇప్పుడు ఈ నీచ్ నేను చెప్తున్నానంటే ఈ డజంట్ మీన్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను కూడా నేర్చుకుంటూ ఇంకొంతమందికి నేర్పిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ వాజ్ లైక్ యాక్చువల్గా నేను ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేదాన్ని. సో ఐ యామ్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అండ్ ఐ ఆల్సో వర్క్ ఫర్ మెనీ ఈవెంట్స్ అనమాట. హైదరాబాద్లో కొంచెం కొన్ని ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్స్ కానీ, తర్వాత పెద్ద పెద్ద వెడ్డింగ్స్ కానీ, తర్వాత సెలబ్రిటీ వెడ్డింగ్స్ కానీ. సో ఇలాంటి వెడ్డింగ్స్ అన్నీ మేము చేసామన్నమాట. సో నాకు కొంచెం ఆర్గనైజింగ్ మీద కానీ ఈ డెకార్ మీద కానీ వీటన్నిటి మీద నాకు ఐడియా ఉంది. అట్ ది సేమ్ టైం నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో నేను అనుకున్నాను, ఓకే ఇదే నీచ్లో నేను నాకున్న సర్కమ్స్టెన్సెస్లో ఏం చేయగలను దాన్ని చూపిస్తే బాగుంటుంది కదా అనే ఒక ఇంటెన్షన్తో ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ అనమాట. అండ్ ఇవన్నీ చెప్తూ యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్నది నేను చెప్పడం మర్చిపోతున్నాను. అండ్ ఇది యాక్చువల్గా అయితే పాస్తా కుక్ చేస్తున్నాను అనమాట. సో నేను నా స్టైల్లో పాస్తా ఎలా కుక్ చేసుకుంటానో మీకు జస్ట్ బేసిక్గా చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇందాక చూపించినట్టుగా వెజ్జీస్ ఉంటాయి కదా, సో టమాటో, తర్వాత రెడ్ మిర్చి, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి అల్లం కొంచెం, తర్వాత గార్లిక్, వీటన్నిటిని కట్ చేసుకొని కొంచెం బటర్ వేసుకొని ఆయిల్లో వేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను పాస్తా ఏదైతే తీసుకున్నానో హాట్ వాటర్ వేడి చేసిన తర్వాత వేసేసుకున్నాను అనమాట. వేసిన తర్వాత యాక్చువల్గా 2 cups ఆఫ్ పాస్తా తీసుకున్నాను. ఇది 90% మాత్రమే కుక్ అవ్వాలి. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా కుక్ అయిందనమాట ఇప్పుడు. సో దాన్ని నేను ఇక్కడ స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా ఏంటంటే పాస్తా మేము బేసిక్గా ఎక్కువ తినం ఇంట్లో. సో అట్లా అని నేను ఎక్కువ చెయ్యను, బట్ ఇది జస్ట్ చాలా డేస్ అయింది కదా, కాస్త చేద్దామన్నట్టుగా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా, అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ టమోటోస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనతో ఏ వెజ్జీస్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ టు సే బఠానీ, తర్వాత మనకు క్యారెట్, బీన్స్, ఈవెన్ కొంతమంది బీట్రూట్, తర్వాత క్యాప్సికమ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజ్జీస్ యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా ఎలా అంటే నాతో ప్రజెంట్ అవన్నీ లేవు కాబట్టి ఉన్న వాటితోనే చేస్తున్నాను అనమాట. అండ్ అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ టమోటో ప్యూరీ వేసుకుంటున్నాను. యాక్చువల్గా టమోటో ప్యూరీ నేను అప్పుడే చేసి పెట్టుకున్నాను అనమాట. ఈవెన్ మనకి కావాలి అనుకుంటే పాస్తా సాస్ కూడా వేసుకోవచ్చు. నాకు అనిపిస్తుంది పర్సనల్గా, అంటే ఎక్కడో బయట తీసుకొని వచ్చి లేకపోతే ఇంట్లో కానీ అనవసరమైన అంటే ఐటమ్స్ అన్నీ వేసి ప్రిపేర్ చేసుకొని దాన్ని చేయడం కన్నా ఇలా ఫ్రెష్గా జస్ట్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ టమోటో ప్యూరీ వేసుకొని కాస్త మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. స్పైసెస్, ఐ మీన్ రెడ్ చిల్లీ, తర్వాత టర్మరిక్, తర్వాత సాల్ట్, సో బేసిక్ థింగ్స్ అన్నీ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద కాసేపు ఫ్రైకి పెట్టేశాను అనమాట. ఈలోపు నేను తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ మీన్ టు సే, సో ఇక్కడంతా గట్టు క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట. సో అక్కడ నేను ఏం చెప్పానంటే నాకు క్లీన్గా కిచెన్ ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పాను అనమాట. ప్లీజ్ డూ చెక్అవుట్ దేర్. అండ్ ఇక్కడ ఇంకొకసారి కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను పాస్తాని వేసేసుకున్నాను అనమాట. ఆ ఫ్రై అయిన ఐ మీన్ ఆ ఐటంలోకి వేసేసుకొని ఇక్కడ చేసేసుకుంటున్నాను ఫ్రై. సో చూసారా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. సో పాస్తా కానీ కొంచెం అటు ఇటు అయిందనుకో అయిపోయింది సీన్, ఇంకేం ఉండదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆరిగనో, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 2 యాడ్ చేసుకుంటున్నాను. సో చిల్లీ ఫ్లేక్స్ నేను ఇంట్లోనే చేసుకుంటాను బేసిక్గా. ఏం లేదు, జస్ట్ కొన్ని మిర్చీస్ తీసుకొని మిక్సీలో
అంటే మనం రౌండ్గా ఐ మీన్ గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఫ్రంట్ బ్యాక్ గ్రైండ్ చేసుకున్నాం అనుకో మనకి చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి అనమాట. అండ్ ఎస్, సో ఇక్కడైతే అది కంప్లీట్ చేసుకున్న, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అది మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ నాతో అది లేదు కాబట్టి నేను నార్మల్ చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను రెగ్యులర్గా చీజ్ ఏం యాడ్ చేయను, బట్ ఇవాళ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. అండ్ ఇట్ వాజ్ సో ఎమ్మీ. సో చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. సింపుల్గా మనతో ఉన్న వాటిలోనే ఆల్మోస్ట్ కుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. సో మీరు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అనమాట. యా, చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా, ఎంత బాగుంది. ఫైన్. సో నేను ఇందాక చెప్తున్నాను కదా ఫైనల్గా ప్లేట్ ఏంటంటే యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ నీచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే అదే రీజన్ అనమాట. సో నేను చాలా ఈవెంట్స్ చేశాను, చాలా వెడ్డింగ్స్ చేశాను. సో వీటన్నిటి బేస్ చేసుకొని మనం కూడా మనకున్న వాటిలో ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూపించడమే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నాకున్న మెయిన్ ఏమంటారు ఉంటుంది కదా ఇంటెన్షన్, నా వీడియో చూసినప్పుడు దే షుడ్ లెర్న్ సంథింగ్, దట్ ఈజ్ ఆల్సో మెయిన్ థింగ్ అనమాట. అండ్ యా, ఇందాక నేను చెప్పాను కదా కిచెన్ టిప్స్ అని చెప్పేసి. సో నేను బేసిక్గా ఒక 5 మేజర్ కిచెన్ టిప్స్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ మేజర్ డిఫరెన్స్ అనమాట. నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లీన్ యాజ్ యూ గో. సో ఇదేంటంటే చాలామంది చాలా వీడియోస్లో చెప్తూ వస్తూ ఉంటారు, నేను చెప్పిందనే కాదు. సో ఇది వినడానికి తర్వాత చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తే యూ కెన్ సీ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. సో నేను కిచెన్లో కుకింగ్ కంప్లీట్ అయిన వెంటనే, పనులన్నీ కంప్లీట్ అయిన వెంటనే ఒక 10 minutes రీసెట్ టైం పెట్టుకొని మొత్తం అన్నీ క్లియర్ చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ మినిమలిస్టిక్. సో నేను అంటే కిచెన్లో చాలా వరకు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ నాకు అవసరం లేనివి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ అవసరం ఉన్నవి మాత్రమే ఉంచేసుకుంటాను అనమాట. అది ఒకటి, అదే డీక్లటరింగ్ అండ్ మినిమలిస్టింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఆర్గనైజింగ్. మనకి ఎలాంటి కిచెన్ ఉందా, లేకపోతే చిన్నదా పెద్దదా ఇవన్నీ కాదు, మనము ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టే ఆ కిచెన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్గా చేంజ్ చేయడం. సో కిచెన్లోనే అంటే ఇక్కడ ఉన్నవి అక్కడ ఉన్నవి ఇక్కడ, కొంచెం ప్లేసెస్ మారుస్తూ ఉంటే మనకి ఆ కొత్తదనం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి హ్యాపీ మూడ్. సో మనం ఎంత మంచిగా హ్యాపీ మూడ్తో కిచెన్లోకి ఎంటర్ అవుతామో అంత ఆర్గనైజ్డ్గా, అంత క్లీన్గా, అంత బ్యూటిఫుల్ కిచెన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే యాక్చువల్గా ఇందాక చూసారు కదా మా హస్బెండ్తో నేను అవి ఏమంటారు, యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది, తులసి మొక్క తీసుకొని వచ్చామన్నమాట మేము. సో దాన్ని ఇక్కడ నేను ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నాతో గ్లౌజెస్ లేవు, సో దానికోసమే ఈ కవర్స్ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను మట్టి ముట్టకూడదని కాదు, అది కొంచెం లోపలికి ఉంది కదా, నాకు భయం ఏమన్నా ఉంటాయేమో అన్నట్టుగా నేను ఆ మట్టిని ఇక్కడ తీసుకొని ఈ కుండీలోకి వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్ నిజంగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి నేను ఇచ్చే ఒక్కటే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి బీ కాన్ఫిడెంట్. సో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఎవ్వరూ మనల్ని ఆపలేరు. సో అది ఒకటి. తర్వాత బీ కన్సిస్టెంట్, బీ పర్ఫెక్ట్. సో ఇవి 3 ఫాలో అయితే ఖచ్చితంగా, ఈవెన్ నేను కూడా ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, కానీ ఏదో ఒక రోజు సక్సెస్ మన వెంట రాకుండా పోదు. సో ఇది నేను బిలీవ్ చేస్తానన్నమాట. సో ఎస్, ఐ థింక్ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు నీచ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ నీచ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చాననేసి అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఇక్కడైతే నేను తెచ్చుకున్నాను కదా ఆ కుండీలో తులసి మొక్కని ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇందాక పసుపు కుంకుమ అవన్నీ వేశాను కదా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను వేసాను అనమాట. యాక్చువల్గా నేను ఇది చాలా డేస్ అయిపోయింది, సో ఇప్పుడు అయితే మొత్తానికి టైం వచ్చింది దీనికి. అండ్ ఇక్కడ నేను తులసి మొక్కని ప్రే చేసుకుంటున్నాను. ఇవన్నీ బేసిక్
ఎథిక్స్ అనమాట. సో అవి ఫాలో అవ్వకపోవడం అనేది అది ఇండివిజువల్ డెసిషన్ అనమాట. బట్ నాకు అవన్నీ ఫాలో అవ్వడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తీస్తున్నారు పాత మొక్కని. నేను ఎక్కడో ఒక 2-3 వీడియోస్లో విన్నానమాట. అంటే లేడీస్ తులసి మొక్కని కట్ చేయడం కానీ తీసేయడం కానీ అలాంటివి చేయకూడదు అని విన్నాను. సో దానికోసమే నేను ఎప్పుడు దాన్ని తుంచేయడం కానీ కట్ చేయడం కానీ ఏది చేయను అనమాట. సో అది మా హస్బెండ్ని చేస్తారనమాట. అండ్ ఎనీవే మేము అదేం తుంచలేదు, ఏం చేయలేదు. ఆ ప్లేస్ నుంచి తీసేసాము, దాన్ని తీసుకొని వేరే ప్లేస్లో పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ నేను రెడ్ సాయిల్ మొత్తం అంతా క్లీన్గా సర్ఫేస్ మీద పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా పసుపు కుంకుమ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఎస్, ఇవన్నీ చెప్పాను కదా బేసిక్ ఎథిక్స్ అని చెప్పేసి. సో అవి నాకు ఫాలో అవ్వడం ఇష్టం కాబట్టి నేను ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ ఫైనల్గా నేను తెచ్చుకున్న తులసి మాతని అక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఆ మాత దయ వల్ల ఎప్పుడూ అందరూ మంచిగా ఉండాలి అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే నేను కూడా కోరుకుంటానన్నమాట. అండ్ ఇక్కడైతే బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా మా అత్తయ్య ఫస్ట్ టైం నాటాం కదా, ఇవ్వాలి కొంచెం బొట్టు, తర్వాత అగరబత్తులు ఇవన్నీ పెట్టమ్మా అంటే నేను మొత్తం అవన్నీ పెట్టేసుకుని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వెరీ సూన్ పండగలు రాబోతున్నాయి కదా. అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, తర్వాత ఏమంటారు వినాయక చవితి, ఇవన్నీ వస్తున్నాయి కదా. సో యాక్చువల్గా నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ ఒక మంచి ఐడల్ అమ్మవారిది చూస్తున్నాను అనమాట. డెఫినెట్లీ ఎవరైనా ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ అలా ఉంటే ప్లీజ్ డూ సజెస్ట్ అనమాట. అండ్ ఎస్, చూసారు కదా క్రిష్, హీ సో యాక్టివ్. తనకు అర్థమైపోయింది మా మమ్మీ ఏదో చేస్తుంది, ఓ సెలబ్రిటీ అయిపోతుంది అనుకుంటున్నాడేమో, నాకు తెలియదు కానీ బట్ తను కూడా బాగానే రెస్పాండ్ అవుతాడనమాట కెమెరా చూసినప్పుడు. అండ్ ఎస్, ఆ వయసుకి వాడు రెస్పాండ్ అవ్వడం, వాడు అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. నేను లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. సో సేమ్ థింగ్ అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే ఆబ్వియస్లీ కిచెన్లో మొత్తం ఇందాక పాస్తా అవన్నీ కుక్ చేసినవన్నీ నేను క్లీన్ చేయలేదు, మా అత్తయ్య క్లీన్ చేశారనమాట. ఎందుకంటే నేను తులసి మాతని నాటాలి కదా అని చెప్పేసి నేను క్లీన్ చేయలేదన్నమాట. తులసి మొక్కను నాటడానికి వెళ్ళిపోయాను, మా అత్తయ్య అంతా క్లీన్ చేశారు. ఎందుకంటే క్లీన్ చేసినవన్నీ మనం తిన్నవన్నీ కడిగి మళ్ళీ ఎందుకు వెళ్ళడం అన్నట్టుగా అప్పటికప్పుడు స్నానం చేసి జస్ట్ తినేసి వెళ్ళాను అనమాట. అండ్ ఎస్, ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టుగా ఇందాక కింద ఆ కటన్ ఏదైతే ఉందో అది నేను మీషోలో తీసుకున్నాను. అది తీసుకొని చాలా డేస్ అయిపోయిందనమాట. బట్ దాన్ని ఎలా అటాచ్ చేయాలో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా దానికి ఐరన్ పైపు తర్వాత అవన్నీ డ్రిల్ చేయించాలి. బట్ ప్రజెంట్ ఉన్న దాంతో ఎలా చేయగలను అలా చేసుకున్నాను అనమాట. డెఫినెట్లీ అలా ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది. చాలా బాగుంది కదా, మీరు చూడొచ్చు వీడియోస్లో, పాత వీడియోస్లో చూసుకుంటే ఇప్పుడు ఎంత అంటే క్లీన్గా కనిపిస్తూ ఉందన్నమాట. మనం కొన్నిసార్లు ఎంత బాగా పెట్టుకున్నా కానీ ఆ ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల నీట్గా ఉండవన్నమాట. సో దానివల్ల అది తీసుకున్నాను. డెఫినెట్లీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్ దేర్. అండ్ ఎస్, నేనైతే యాక్చువల్గా నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రెప్స్ అన్నీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూపిస్తున్నట్టు అది గ్రీన్ కలర్ది ఏదో చట్నీనో ఏమో అనుకోకండి, అదేంటంటే గోరింటాకు. ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అంటారు కదా. సో దానికోసం అది జస్ట్ డిస్ప్లే చేశాను అనమాట. అండ్ కిచెన్లో మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఐఎమ్ బ్యాక్ టు మై వర్క్. సో యాక్చువల్గా డే ఆఫ్టర్ టుమారో నాకు బీఈడీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాటి కోసం నేను ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కొంచెం నోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, బట్ అగైన్ ఇక్కడ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్ అండ్ ప్లానింగ్స్ అనమాట. సో ప్రతి దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్, ప్రతి సిచ్యువేషన్లో మనకు వచ్చే ఛాలెంజెస్ అవన్నీ మనం క్రేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే డెఫినెట్లీ యూ కెన్ ఫైండ్ సక్సెస్ అనమాట. అండ్ ఎస్, బై దిస్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అగైన్ ఐ విల్ బీ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.